దర్శక దిగ్గజం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా 2 భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తూ వస్తున్న జక్కన్న ఈ సినిమాతో ఆ ట్రెండ్కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణం చాలామంది చిత్ర నిర్మాతలు 2 భాగాలుగా సినిమాను తెరపై చూపించాలనే కాన్సెప్ట్ని దుర్వినియోగం చేశారని, ఆర్థిక లాభాల కోసం ప్రాజెక్టులను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో టాక్ కొడుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB 29 మూవీ పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కాబోతుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2027 వేసవిలో ఈ సినిమా తెరపైకి రాబోతోంది. 2026 వరకు షూటింగ్ కంటిన్యూగా జరగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్తో జరుగుతుండగా SSMB 29 సంబంధించి మరొక ప్రత్యేకమైన అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీని 2 భాగాలుగా తీయాలనే ఆలోచన విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటిదాకా తాను కొనసాగించిన 2 భాగాల సినిమా ట్రెండ్కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. బాహుబలితో ఒకే కథను 2 భాగాలుగా చెప్పే ట్రెండ్ను ఆయన మొదలుపెట్టారు. అయితే SSMB 29 వంటి భారీ స్టోరీని ఒకే భాగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఫార్మాట్లో చెప్పాలని ఆలోచిస్తున్నారట. నిజానికి తను మొదలుపెట్టిన ఈ 2 భాగాల కథ అనే కాన్సెప్ట్ని నిర్మాతలు దుర్వినియోగం చేశారని, లాభాల కోసం సినిమాలను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే సింగిల్ పార్ట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో తన స్క్రీన్ ప్లేను మార్చాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి అంతర్జాతీయ నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్కు సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. SSMB 29 మూవీని DBV దానయ్య, KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమాకు వచ్చే లాభాలలో 40% వాటాను రెమ్యూనరేషన్గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.